హైదరాబాద్లోని కోలివింగ్ హాస్టల్స్ పై ఫైర్ అవుతున్నారు అధికారులు. ఇక తనిఖీలు ముమ్మరం చేశారు. హఫీజ్పేట్లోని మార్తాండా నగర్ వెంకటేశ్వర కోలివింగ్ హాస్టల్లో 3 రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరగడంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హఫీజ్పేట్లోని కోలివింగ్ సెంటర్లో అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసేందుకు రాగా వారిని హాస్టల్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఎవరి అనుమతి తీసుకొని వచ్చారంటూ దౌర్జన్యం చేశారు. బయోమెట్రిక్ ఉందని, లిఫ్ట్లో కూడా ఫేస్ రికగ్నైజేషన్ మెషిన్ ఉందని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో హాస్టల్స్ యజమానుల తీరుపై ఫైర్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైలీ, వీక్లీ, మంత్లీ కోలివింగ్ అంటూ నిర్వాహకులు గలీజ్ దందా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఏరియాలో బాగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి. ఏంది కూలింగ్ హాస్టల్స్ అని, అది రెసిడెన్షియల్ హాస్టల్స్ అని, ఓకే, నో ప్రాబ్లం ఉన్నాయి. దాంతోపాటు ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ కూడా చూసుకోవాలా. ఏంటంటే ఇది చూసాం మనం ఇప్పుడు స్టిల్ 2+6 అప్పర్ ఫ్లోర్స్ అండి బిల్డింగ్. ఇది స్టిల్ట్ అంటే యాక్చువల్గా వాడాల్సింది ఏంటంటే పార్కింగ్కి వాడాలా. సరే, డైనింగ్ వాడుతున్నారు వాళ్ళు, దాంట్లోనే డీజీ సెట్ పెట్టారు ఒకటి. దానివల్లే ఎందుకంటే ఇదే చూస్తే మనం జస్ట్ ఒక నెల రోజుల క్రితము మీరు కూడా ఉన్నారు, మీది ఏది మీడియా మిత్రుల సమక్షంలో అప్పుడు మనము టీఎన్జిఓస్ కాలనీ ఫైర్ అయింది. టీఎన్జిఓస్ కాలనీ ఫైర్ అయినప్పుడు ఏమైందంటే సేమ్ ఇదే ప్రాబ్లం. సెల్లార్ ఉంది, సెల్లార్ పక్కనే ఏమి మీటర్స్ పెట్టారు, మీటర్స్ పక్కనే మనం ఏం చేసినారు, సోఫా వాడకుండా సోఫా పెట్టారు. దాంతో కూడా ఒక అతను పాపం అనుకోకుండా మేము మా వాళ్ళు ఫైర్ చాలా బాగా బ్రేవరీగా 22 మందిని సేఫ్గా ఎవాక్యుయేట్ చేశారు. కానీ ఒక అతను ఏంది ఇంజూర్ అయినాక తర్వాత నెక్స్ట్ హాస్పిటల్లో డెత్ కావడం జరిగింది. ఇట్లాంటి కావకూడదనే ఉద్దేశంతో మా సుపీరియర్ ఆఫీసర్ యొక్క ఆజ్ఞ ప్రకారము ఇవన్నీ కోలివింగ్ హాస్టల్స్ కానివ్వండి, మీరు ఇంతకుముందు చూసారు బార్ అండ్ రెస్టారెంట్స్ కానివ్వండి, ఇలాంటి పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న ఏరియాస్, పబ్లిక్ కాంగ్రిగేషన్ ఏరియాస్లో ఏంటంటే మన బిజినెస్ చేసుకునివ్వండి, నో ప్రాబ్లం అండి. బిజినెస్తో పాటు ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ కూడా పాటించాలి.